అజ్ఞానం పెద్ద శాపం. ఇందులో విచిత్రం ఏంటంటే ఈ శాపాన్ని మరియు శిక్షని మనకు మనమే విధించుకుంటాం. కాలం కలిసి వస్తే అన్నీ బాగానే ఉంటాయి. మరి కాలం కలిసి రాకపోతే? కాలం కలిసి రాకపోవడానికి కారణం గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆ కారణం ఏమిటంటే మనము చేసిన ఆర్థిక తప్పులే. దీనినే ఇంగ్లీష్లో ఫైనాన్షియల్ మిస్టేక్స్ అంటారు. మరి ఆ ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఏమిటో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మొదటి తప్పు ఆర్థిక అక్షరాస్యత, అంటే ఫైనాన్షియల్ లిటరసీ. మన పెద్దలు మనకి ఎప్పుడు కూడా మంచిగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే మంచి భార్య కట్నం తీసుకొస్తుంది, ఇలాగే చెప్పారు. కానీ ఎవరు కూడా బిజినెస్ పెట్టు, ఫైనాన్షియల్స్కి సంబంధించిన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకో అని ఏ తల్లిదండ్రులని చెప్పారా? డబ్బు సంపాదిస్తుందని, డబ్బు రావాలంటే సమయం కావాలని, పొదుపు సంపదగా మారాలంటే పొదుపు చేయడము, ఇన్వెస్ట్మెంట్ చేయడము చాలా ముఖ్యమని ఏ యొక్క టీచర్ అయినా, ఆచార్యుడైనా, ప్రొఫెసర్ అయినా మీకు చెప్పారా? తూర్పున సూర్యుడు ఉదయిస్తాడని, పడమడ అస్తమిస్తాడని, భూమి గుండ్రంగా తిరుగుతుందని ఇవి మనకు చెప్పారు. నిజం చెప్పండి, ఇవి మనకేమైనా అవసరమా? ఇప్పుడు మనకు కావాల్సింది ఆర్థికంగా ఎదగడం. ఆర్థికంగా ఎవరైతే బాగుంటారో వారు సమాజంలో ముందుంటారు, వారికి అందరూ సలాం చేస్తారు. ఫైనాన్షియల్ లిటరసీని గురించి మీరు మరింతగా తెలుసుకోండి. ఆ యొక్క తప్పు నుండి బయటపడండి. రెండవ తప్పు లోన్ ట్రాక్లో పడిపోవడం. ఇష్టం వచ్చినట్లుగా క్రెడిట్ కార్డులు వాడి పర్సనల్ లోన్ తీసుకొని అవి కట్టలేక అప్పుల ఊబిలో చాలామంది పడిపోతున్నారు. అలా జరగకుండా ఉండాలి అంటే మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. మరి ఎమర్జెన్సీ ఫండ్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? యువత ఆదాయానికి మించి ఖర్చులు చేస్తున్నారు. అవసరాలు అనవసరాలు అంటూ ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతున్నారు. సంపదను ఎలా సంపాదిస్తున్నారో అంతే విధంగా ఖర్చు పెడుతున్నారు. ఇది కరెక్టేనా? ఇది తప్పు కదా. కాబట్టి అనవసరం ఖర్చులకు దూరంగా ఉండండి. ఇన్ఫ్లేషన్ గురించి ఆలోచించండి. మరి మూడవ తప్పు సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం. మీరు సంపాదించిన దానిలో 20% సేవింగ్ చేసి అందులో సగభాగాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు సిప్పులోను, ల్యాండ్ మీద, ఓపెన్ ప్లాంట్ మీద, మరి స్టాక్ మార్కెట్లలోను ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లేషన్ ప్రూఫ్గా ఉండి మీకు డబ్బు పెరుగుతుంది. మీ అప్పులకు తగ్గట్టుగా ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉండాలి, క్రిటికల్ ఇల్నెస్ పాలసీలు ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఏటీసీ మరియు ఏటీడీ కింద మీరు ఎగ్జామ్షన్ తీసుకొని ఐటీ రిటర్న్ ఫైలింగ్ చేయండి. ఇది కూడా చాలా అవసరం. నాలుగో తప్పు వ్యసనాలకు దూరంగా ఉండండి. మందు, మగువ, మాంసం, మాతరలు వీటి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. స్కామర్స్ నుండి దూరంగా ఉండండి. ఫిషింగ్, ఆన్లైన్ గేమ్ మరియు ఆన్లైన్ బెట్టింగ్ల నుండి మీరు దూరంగా ఉండండి. ఇవి మీ యొక్క సేవింగ్స్ని నాశనం చేస్తాయి. బ్యాంక్ అకౌంట్ వాడడము, నెట్ బ్యాంకింగ్ వాడడము, ఓటీపీలు కరెక్ట్గా చెప్పడము, డిజిటల్కి సంబంధించిన లిటరసీని ఇంప్రూవ్ చేసుకోవడము, ఇవన్నీ మీరు చేయాలి. లేదంటే ఆర్థికంగా మీరు ఎక్కడో ఒక దగ్గర నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ యొక్క నాలుగో తప్పును గురించి మీరు బాగా ఆలోచించండి. ప్రమాదాన్ని మనం కనిపెట్టినట్లయితే సగం అనర్థాన్ని నుండి మనం తప్పించుకున్నట్లే గుర్తుంచుకోండి. ఐదవది ఖర్చులను ట్రాక్ చేయండి. సంపదలో 80% మీరు మీ యొక్క ఖర్చుల కోసం వినియోగించుకోండి. మీరు సుఖపడండి, మీ యొక్క ఫ్యామిలీని సుఖపెట్టండి, వారి యొక్క అవసరాలను తీర్చండి. పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే పొదుపు చేయవలసిన దగ్గర ఖర్చు పెట్టకండి, ఖర్చు పెట్టవలసిన దగ్గర పొదుపు చేయకండి. ఇది గుర్తుంచుకోండి. మీ వ్యక్తిగత అవసరాలు, అవకాశాలు, ఆశలు వీటన్నిటినీ ఒక పేపర్ మీద రాసుకొని
ప్రొఫెషనల్స్ అప్పు పుట్టాలంటే బడ్జెట్ క్రియేట్ చేసుకొని మిగులును ఇన్వెస్ట్మెంట్ చేయండి. కాబట్టి మీరు వెల్త్ క్రియేషన్ అనేది తప్పక చేయవలసిన పని. ఇలా చేయకపోతే ఇది 5వ తప్పుగా మీరు గ్రహించాలి. ఎంత పెద్ద ఓడైనా చిన్న రంధ్రం చాలు అది మునిగిపోవడానికి. కాబట్టి మీరు ఎంత డబ్బు సంపాదించినా ఏమి చేసినా సరైన ఇన్సూరెన్స్ లేకపోతే ఆర్థికంగా మీరు ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్ను ఇన్వెస్ట్మెంట్ను కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఎక్కడో చదివిన చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. భర్త ఎప్పుడు చౌటివాడిలాగా ఉండాలని, భార్య ఎప్పుడు గుడ్డిదానిలాగా ప్రవర్తించాలని, అలా చేసేవారు వారి ఫ్యామిలీ సుఖంగా హ్యాపీగా ఉంటుందంట. సో కాబట్టి ఈ యొక్క చిన్న సలహాలు మీరు పాటించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా యొక్క శంకర్స్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ కండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.